ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పొలిటికల్ హీటు పెరుగుతోంది. ఎమ్మెల్యే బత్తుల బాలకృష్ణ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ డైలాగ్ వార్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇద్దరిలో ఎవరు కూడా తగ్గేదే లేదంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. జనసేన వైసీపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజానగరం నియోజకవర్గం దద్దరిల్లిపోతుంది. సంక్రాంతి కోడిపందాల నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ 10 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ జక్కంపూడి రాజా ఆరోపించారు. నువ్వు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడు బాల్బచ్చాగాడు నా ముందు. రాజకీయాల్లో నీకు బహుశా వయసు లేకపోతే ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండుండొచ్చు. రాజకీయాల్లో నా ముందు బాల్బచ్చాడు. నీలాంటి 3rd గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా ఉన్నా. నీకే గనక దమ్ముంటే నువ్వంత సమర్థుడివి అయితే ఎంక్వైరీలు వేయించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? నువ్వు ఎమ్మెల్యేలకు అవసరం లేను ఆయన, మీ ఆవిడ. దీనిపై బత్తుల బాలరామకృష్ణ ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసని అన్నారు. గత 5 ఏళ్లు జక్కంపూడి రాజా సాగించిన వసూళ్లు ఆగిపోవడంతో తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తానే కాదు, అంబేద్కర్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారంటూ రాజా చేసిన వ్యాఖ్యలను జనసేన నేతలు తప్పుపట్టారు. అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. 10 కోట్ల రూపాయలు, అలాగే ఇసుక దోపిడీ, ఈ యొక్క ఏదో హోంగార్డ్ నుంచి సిఐ వరకు, ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, ఒక సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పి తెలిసింది. అన్న, మా వాడు కలెక్షన్ అలా ఉండేది. రాజానగరం నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, బూరుగుపూడి నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, ఇంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు, మీరు తప్ప. అంత వరస్ట్ పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా లేడు. ఆడు మావాడి, మా నాయకుడు ఉన్నాడు జక్కంపూడి రాజా. మావాడికి ఇంకా మతి భ్రమించి బ్రెయిన్ అంతా అతను ఆందోళనకు గురైపోతుంది. సరైన టైంకి అన్నం తింటలేదు. ఈ మధ్య కూడా తగ్గిపోయాడు. ప్రతి సంవత్సరం కోడిపందాలు కట్టుకున్నాడు. మావాడు 10 కోట్లు వచ్చేది. జక్కంపూడి రాజా కలెక్షన్ 10 కోట్లు ఉండేది. అది పోయిందన్న బాధతో మీరు కానీ తీసేసుకున్నారేమో అని చెప్పి ఆందోళన అది మాట్లాడేశాడు.